భారతదేశంలో ముస్లింలు ఉన్నారు. పెద్ద ఎత్తునే ఉన్నారు. దాదాపు 19-20% ఉంటారు. మీరందరూ మతం మారాల్సిందే, హిందూ మతంలో మారకపోతే ఊరుకోమని మనం ఏమన్నా చెప్తున్నామా? మన ప్రభుత్వాలు ఏమన్నా చెప్తాయి? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా? మీ మతాన్ని మీరు పాటించండి, మా మతాన్ని మేము పాటిస్తాం. మా మతంలో మీరు జోక్యం చేసుకోవద్దని మాత్రమే అంటున్నాం. బుజ్జిగింపు వద్దని మాత్రమే అంటున్నాం. క్రిస్టియన్స్ ఉన్నారు. మీ మతాన్ని మీరు పాటించండి, మా మతం జోలికి రావద్దంటున్నాం. హిందువులని అక్కడ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి గానీ, మీరిద్దరు హిందుత్వంలోకి వస్తారా లేదని దాడులు చేయడమో, లేకపోతే గందరగోళాలు చేయడమో, ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం ఏమన్నా ఉందా? పోలీసులు, సైన్యమో? లేదు గదా! బట్ పాకిస్తాన్‌లో ఏం జరుగుతోంది? హిందువులు ఉన్నటువంటి గ్రామాల మీదన ఇప్పుడు పడుతున్నారు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి. మతం మారితే అక్కడ ఈవెన్ గవర్నమెంట్ కూడా, పాకిస్తాన్ గవర్నమెంటే హిందువుల్ని మతం మారమని చెప్పి, మతం మారితేనే ఉద్యోగాలట అక్కడ. లాహోర్‌లో ఈ మేరకు హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇయరు ఓవర్ కన్వర్షన్స్ దానివల్ల జరిగింది. నీకు ఉద్యోగం కావాలి, నువ్వు ఎంత చదివినా సరే హిందువుగా ఉంటే కనుక నీకు ఉద్యోగం ఇవ్వమని ఆపేస్తున్నారు. దాంతో వాళ్ళు సచ్చినట్టు మతం మారుతున్నోళ్ళు కొంతమంది, మతం మారక ఉద్యమాలు చేస్తున్నోళ్ళు కొంతమంది. ఇది అక్కడ పరిస్థితి.